నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశమంతటా ఘనంగా గణతంత్ర వేడుకలు రాజ్పథ్ వేదికగా సైనిక శక్తి సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటి చెప్పిన భారత్ అబ్బురపర్చేలా జవాన్ల విన్యాసాలు ఏపీలో అభివృద్ధిని నిర్విఘ్నంగా కొనసాగించడమే లక్ష్యం గణతంత్ర వేడుకల్లో గవర్నర్ ప్రకటన 2019 నాటికి 100% అక్షరాస్యత సాధిస్తుందని విశ్వాసం తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం మిషన్ భగీరథ మిషన్ కాకతీయ వంటి పథకాలతో ఆదర్శంగా నిలుస్తోందని నరసింహన్ కితాబు ప్రత్యేక హోదా నినాదంతో ఏపీలో ఆందోళనలు విశాఖ విమానాశ్రయంలో అడ్డుకున్న పోలీసులపై జగన్ ఆగ్రహం ముఖ్యమంత్రిని ఆపుతున్నారని వ్యాఖ్య 11 నెలల వ్యవధిలోనే భక్త రామదాస్ జలాశయం పూర్తి కావడంపై కేసీఆర్ హర్షం అదే వేగంతో తెలంగాణలో అన్ని ప్రాజెక్టులు నిర్మిస్తామని విశ్వాసం హిమ విలయంతో జమ్మూ కశ్మీర్లో పెను విషాదం సైనిక శిబిరం పెట్రోలింగ్ వాహనంపై విరిగిపడ్డ మంచు చర్యలు 10 మంది జవాన్ల దుర్మరణం T20 సిరీస్ ను ఓటమితో ప్రారంభించిన భారత్ భారీ లక్ష్యం నిర్దేశించడంలో బ్యాట్స్మెన్ వైఫల్యం 7 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ జయభేరి ఆస్ట్రేలియన్ ఓపెన్ లో అమెరికా అక్కా చెల్లెళ్ల టైటిల్ పోరు అమీతుమీ తేల్చుకోనున్న వీనస్ సెరెనా పురుషుల సింగిల్స్ లో ఫైనల్ కు దూసుకెళ్లిన ఫెడరర్ భారత సైనిక శక్తిని సాంస్కృతిక వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా 68వ గణతంత్ర వేడుకలు ఢిల్లీలో అట్టహాసంగా సాగాయి మువ్వన్నెల పతాకం నింగిని ముద్దాడగా సైనిక కవాతు మరోసారి భారత సర్వసత్తాక శక్తిని ప్రపంచానికి చాటింది ముఖ్య అతిథి యుఏఈ యువరాజు సహా అతిరథ మహారథుల సమక్షంలో ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ జాతీయ జెండాను ఆవిష్కరించగా ఆద్యంతం ఆసక్తిగా సాగిన పరేడ్లో భారత్ యుఏఈ బలగాల కవాతు వీక్షకులకు మధురానుభూతిని కలిగించింది సమగ్రాభివృద్ది సాంకేతిక ప్రగతి సాంస్కృతిక వైభవాన్ని చాటుతూ ముందుకు సాగిన శకటాలు కళా ప్రదర్శనలు మంత్రముగ్ధుల్ని చేశాయి 68వ గణతంత్ర వేడుకలు దేశ రాజధాని ఢిల్లీలో ఘనంగా జరిగాయి ఈ ఉత్సవాలకు ఈసారి ముఖ్య అతిథిగా హాజరైన యుఏఈ యువరాజు మహ్మద్ బిన్ జాయెద్తో కలిసి రాజ్పథ్కు చేరుకున్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దంపతులు భాజపా అగ్రనేత అడ్వాణీ ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సహా పలువురు కేంద్ర మంత్రులు ముఖ్య నేతలు ఈ వేడుకకు తరలిరాగా రాష్ట్రపతి మువ్వన్నెల జెండాను ఎగురవేశారు అనంతరం జమ్మూ కశ్మీర్లో 3 ఉగ్రవాదులను హతమార్చి అమరుడైన హవల్దార్ హంగ్పన్ దాదాకు ప్రకటించిన అశోకచక్ర పురస్కారాన్ని ఆయన సతీమణికి రాష్ట్రపతి అందించారు సైనిక కవాతుకు స్వాగతం పలుకుతూ జాతీయ త్రివిధ దళాల పతాకాలతో 4 MI-17 V5 హెలికాప్టర్లు ప్రజలు అతిథులపై పూలవర్షం కురిపిస్తూ ముందుకు సాగాయి వెంటనే లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ హెరాత్ నేతృత్వంలో పరేడ్ ప్రారంభమైంది పరమవీర చక్ర పురస్కార గ్రహీత సుబేదార్ పనాసింగ్ యోగేంద్ర సింగ్ యాదవ్ సంజయ్ కుమార్ పరేడ్లో ముందుకు సాగగా వివిధ దళాల నుంచి రాష్ట్రపతి గౌరవ వందనం స్వీకరించారు తొలిసారి వేడుకల్లో పాల్గొంటున్న యుఏఈ సైనికుల బృందం కవాతులో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది త్రివిధ దళాలకు చెందిన 149 మంది యుఏఈ సైనికుల బృందం అబూ ముసాహెబ్ నేతృత్వంలో 35 మందితో కూడిన బ్యాండ్ బృందాన్ని అనుసరించింది ప్రీతం మిశ్రా నేతృత్వంలో భారత సైనిక అశ్విక దళం ముందుకు సాగగా తివారీ సారథ్యంలో T-90 భీష్మ వైభవ్ సారథ్యంలోని VMK-2 కెప్టెన్ సుమిత్ నేతృత్వంలో బ్రహ్మోస్ క్షిపణి ప్రయోగ వ్యవస్థ స్వదేశీ తయారీ రాడార్ వ్యవస్థ వాహనాలు అలరించాయి తమన్నా నేతృత్వంలో రక్షణ శాఖ శాటిలైట్ వాహనాలు అనిద్రా బన్సల్ సారథ్యంలో ఆకాశ్ క్షిపణులు ముందుకు సాగాయి తేలికపాటి యుద్ధ హెలికాప్టర్లు ధ్రువ్ ధనుష్ ఫిరంగి దళం ముందుకు దూసుకెళ్లాయి
భారత సైనిక బ్యాండ్ బృందంతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బృందాలు కవాతులో పాల్గొనగా తొలిసారి ఎన్ఎస్జీ నేతృత్వంలోని బ్లాక్ క్యాట్ కమాండోలు కూడా గర్జించారు. తర్వాత భారత సంస్కృతికి అద్దం పడుతూ శకటాలు పరేడ్లో ముందుకు సాగాయి. వివిధ శాఖల శకటాలు ఆయా విభాగాల ప్రాధాన్యాల్ని ప్రదర్శించి ఆలోచింపజేయగా కవాతులో కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు జీవన వైవిధ్యానికి, ఆచార్య సంస్కృతులకు అద్దం పట్టాయి. మోటార్ సైకిళ్లు, వైమానిక విన్యాసాలు అందర్నీ మెప్పించాయి. तिवारी और नायक हेमंत कुमार के नेतृत्व में विंग कमांडर सिद्धार्थ सिंह, विंग कमांडर विंग कमांडर एम हुडा, MKI विमान त्रिशूल फॉर्मेशन में उड़ान भरते हुए అంతకుముందు ఢిల్లీలోని అమర్ జవాన్ జ్యోతి వద్ద ప్రధాని మోదీ నివాళులర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల ఆత్మశాంతికి మౌనం పాటించి వారి అమరత్వాన్ని కీర్తిస్తూ సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని నిర్విఘ్నంగా కొనసాగించడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన లక్ష్యమని గవర్నర్ నరసింహన్ స్పష్టం చేశారు. విభజన తర్వాత సమర్థ నాయకత్వంలో అభివృద్ది బాటన పయనిస్తూ 2016-17 ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో 12.23% వృద్ధి రేటు సాధించడాన్ని ప్రశంసించారు. 2018 జూన్ నాటికి వంశధార, స్వర్ణముఖి నదుల అనుసంధానం పూర్తి చేయడం సహా 2019 నాటికి రాష్ట్రం 100% అక్షరాస్యత సాధిస్తుందని ఆకాంక్షించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజయవాడ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఎగురవేసి వివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమానికి హాజరు కాగా తెలుగు మాటలతో ప్రజలనుద్దేశించి ప్రసంగం ప్రారంభించిన గవర్నర్ చంద్రబాబు సర్కారు హయాంలో రాష్ట్రాభివృద్ధిని వివరిస్తూనే భవిష్యత్ లక్ష్యాలను ఆవిష్కరించారు. Undaunted by the hurdles that ensued in the wake of bifurcation, Andhra Pradesh could successfully post a healthy growth rate of 12.23% during the first half of the financial year 2016-17. Agriculture and allied sectors have shown a phenomenal growth of 24.44%, transformation of the 22 million units of power deficit to a surplus status following the demonetization of the high denomination currency notes. My government has come up with innovative approaches to encourage and promote adoption of digital currency, payment methods and incentivization mechanism. పట్టిసీమ ద్వారా ఈ ఏడాది 56 టీఎంసీల నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం ద్వారా ఖరీఫ్లో 10.65 లక్షల ఎకరాల పంటను కాపాడిన విషయాన్ని గుర్తు చేసిన గవర్నర్ 2019 నాటికి ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. Completion of Pattisima in a definite time frame. My government is focusing on completion of Polavaram project by 2019. My government is consciously working out completion of other priority projects within a definite time frame. Vamshadhara project is expected to be completed by June 2018 and the interlinking of Swarnamukhi Vamshadhara rivers would be taken up and completed at the earliest. We are committed to set up a smart water grid through interlinking of rivers. ఆర్థిక సమస్యలున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు వివరించిన గవర్నర్ సాంకేతికత సాయంతో పాలనలో సంస్కరణలు, పెట్టుబడులతో ఉద్యోగ, ఉపాధి కల్పన, నైపుణ్యాభివృద్ధికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వెల్లడించారు. Andhra Pradesh has been ranked number 1 in the Ease of Doing Business 2016 by the World Bank. My government is signing MOUs with private investors for an estimated 5,980 crores in the state. At the same time, at least 2 ultra-mega food parks are also expected in the next couple of years. We are planning to complete all the 102 projects which are in various stages of completion as soon as possible. Proposals of 80 industries worth rupees 15,000 crore are being finalized. North coastal Andhra Pradesh and Rayalaseema regions are expected to witness a major boost in the food processing sector as 8 mega food parks are being planned by private firms in the state. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందన్న గవర్నర్ సచివాలయం కేంద్రంగా అనతి కాలంలోనే పాలన సాగిస్తున్న తీరును కొనియాడారు. My government is making all-out effort to build a world-class capital city at Amaravati. We have shifted our complete administration to the new capital. I am sure the new capital will be an ideal role model in the entire country and perhaps the world. Master plan of the new capital has been notified with more than 90% of the land in possession. The infrastructure plan is completed and tendering work for major roads and underground cabling for EHT lines is in progress.
ఈ ఏడాది జూన్ నాటికి ఏపీలో 100% ఎల్పీజీ కనెక్షన్లు అందజేస్తామని ప్రకటించిన గవర్నర్ రేపటి నుంచి విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సు విజయవంతం కావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో శకటాల ప్రదర్శన ఆకట్టుకోగా మిషన్ హరితాంధ్రప్రదేశ్ థీమ్తో అటవీశాఖ శకటం మొదటి స్థానంలో నిలిచింది. తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో సంతృప్తికరమైన జీవనం సాగించేందుకు తగిన పథకాలు ప్రణాళికలను ప్రభుత్వం రూపొందిస్తుందని గవర్నర్ నరసింహన్ హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ కవాతు మైదానంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన బంగారు తెలంగాణ లక్ష్యంతో ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రజా సంక్షేమానికి అవసరమయ్యే చర్యల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోదని స్పష్టం చేసిన గవర్నర్ ప్రజాస్వామ్యంలో నేను నీకు అనే పదాలకు తావులేదని అందరి భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం సికింద్రాబాద్ కవాతు మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ నరసింహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు సహా తమిళనాడు మాజీ గవర్నర్ రోసయ్య కూడా వేడుకలకు హాజరవగా తెలంగాణ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన నరసింహన్ కొత్త రాష్ట్రంలో ఇప్పటి వరకు సాధించిన విజయాలు, ప్రజా సంక్షేమం కోసం చేపట్టే పలు ప్రణాళికల్ని వివరించారు. Telangana is on its way to become a role model in the country. Honoring the promise, my government created 21 new districts, taking the total number of districts to 31. And with an aim to irrigate 1 crore acres of agricultural land in the state, a massive rupees 25,000 crore has been earmarked for construction of irrigation projects this year. My government has taken up the dream project of Mission Bhagiratha at a cost of nearly 42,000 crore. Is that it aims to provide safe drinking water to every household in the state. My government, in its bid to make state a power surplus one, the TS Genco has grounded thermal projects with an aggregated capacity of 5,800 megawatts. మిషన్ కాకతీయ, మిషన్ భగీరథకు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుతున్నాయని చెప్పిన గవర్నర్ హరితహారం, ఆసరా పింఛన్లు, 2 పడక గదుల ఇళ్ల నిర్మాణం, గురుకులాలు, వసతి గృహాలకు సన్నబియ్యం పంపిణీ వంటి చర్యల్ని గుర్తు చేశారు. As part of KG to PG free education, 103 residential schools for the SCs and 51 for the STs have been established. For the minorities, 71 have already started functioning. For the BCs, residential schools will be started in all the 119 assembly segments from the coming academic year. English would be the medium of study from 5th grade to intermediate in these schools. For the first time, the government has sanctioned 30 residential colleges for SC women. మైనార్టీలు, గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పిన గవర్నర్ టీఎస్ ఐపాస్ ద్వారా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షిస్తున్నట్లు తెలిపారు. వాతావరణ అనుకూల రాష్ట్రాల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. TS IPAS and has attracted substantial investments into the state. Nearly 3,000 industries have been given clearances with an investment of rupees 50,000 crore and to create about 2 lakh jobs. ఐటీ రంగానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందన్న గవర్నర్ టీహబ్ ద్వారా వచ్చే ఆవిష్కరణలు అంతర్జాతీయ స్థాయికి చేరుకుంటాయని విశ్వాసం వ్యక్తం చేశారు. పెద్ద నోట్ల రద్దు తరువాత నగదురహిత లావాదేవీల్లో దేశంలోనే రాష్ట్రం ముందంజలో ఉందన్నారు. పట్టణాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని వివరించారు. Government has also put in extensive efforts to ensure that Krishna Phase 3 and Godavari Phase 1 are commissioned and adequate water supply provided to the city even in peak summer. 2 reservoirs around the city are also planned to store 20 TMC water each to ensure reliable water supply in the future. My government is taking action to set up an SPV rejuvenation of Musi River. Similarly, the much awaited metro rail is expected to go operational this year. తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్ తెలుగులోనే ముగించారు. తెలుగు రాష్ట్రాల్లోనూ వాడవాడలా తిరంగా జెండా రెపరెపలాడింది. జిల్లా కేంద్రాల్లోని పోలీస్ కవాతు మైదానంలో ప్రజాప్రతినిధులు, అధికారులు గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. ఫిబ్రవరి మొదటి వారంలో 103 ఉపగ్రహాల ప్రయోగానికి సిద్దమైన ఇస్రోకు శుభాకాంక్షలు తెలుపుతూ గుంటూరు జిల్లా వినుకొండలో విద్యార్థులు గణతంత్ర దినోత్సవం నిర్వహించారు. నారాయణ ఈ టెక్నో విద్యార్థులు 365 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో ప్రదర్శన చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ విశ్వభారతి విద్యార్థులు 3214 మీటర్ల పొడవైన జాతీయ జెండా ప్రదర్శించారు. రాజమహేంద్రవరంలో 4 కిలోమీటర్ల తిరంగా జెండాను ఊరేగించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో 1000 అడుగుల జాతీయ పతాకంతో ర్యాలీ చేయగా తాడిపత్రిలో 1200 అడుగుల 3 రంగుల జెండాను ప్రదర్శించారు.
కడప జిల్లా బద్వేల్లో 1000 అడుగుల తిరంగా జెండాతో ర్యాలీ నిర్వహించగా పులివెందుల్లో విద్యార్థులు 1550 అడుగుల త్రివర్ణ పతాకంతో భారీ ప్రదర్శన చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో ప్రపంచ శాంతి సంస్థ ఆధ్వర్యంలో 1000 జాతీయ పతాకాల ప్రదర్శన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించింది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ రాజ్ భవన్ లో తేనీటి బిందు ఏర్పాటు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు సహా ఇరు రాష్ట్రాల శాసన మండలి చైర్మన్లు స్వామిగౌడ్, చక్రపాణి, సభాపతులు మధుసూదనాచారి, కోడెల శివప్రసాదరావు, మాజీ గవర్నర్ రోసయ్య, మంత్రులు, తెలంగాణ ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బిందులో పాల్గొనేందుకు వచ్చిన ఇద్దరు సీఎంలను గవర్నర్ నరసింహన్ దంపతులు సాదరంగా ఆహ్వానించారు. తేనీటి విందులో చంద్రబాబు, కేసీఆర్ పక్కపక్కనే కూర్చుని ఆత్మీయంగా పలకరించుకున్నారు. అనంతరం ఇద్దరు ముఖ్యమంత్రులతో సమావేశమైన గవర్నర్ ఇరు రాష్ట్రాల మధ్య పెండింగ్ ఉన్న అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం సామాజిక మాధ్యమాల్లో పిలుపు మేరకు విశాఖ తీరంలో తలపెట్టిన నిరసన కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా అరెస్టులకు దారితీసింది. విశాఖకు తరలి వెళ్లేందుకు యత్నించిన యువత సహా విపక్షాల నేతలు పలుచోట్ల ర్యాలీలు, ప్రదర్శనలకు దిగగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. విశాఖ వెళ్లేందుకు యత్నించిన వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిని పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకోగా ముఖ్యమంత్రిని అడ్డుకుంటారా అంటూ ఆయన వారితో వాగ్వాదానికి దిగడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా నినాదంతో విశాఖలో ఆందోళనకు దిగిన విద్యార్థులు, విపక్ష పార్టీ నాయకులను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. జాతీయ జెండాలు పట్టుకుని జీవీఎంసీ వద్ద ఉన్న గాంధీ విగ్రహం ఎదుట విద్యార్థి నాయకులు నిరసన ప్రదర్శన చేపట్టగా ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ బీచ్లో ప్రత్యేక హోదా నినాదాలు చేస్తూ నిరసన తెలియజేసిన మేధావుల సంఘం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్, మరికొంతమంది నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కాకినాడ జేఎన్టీయూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. ర్యాలీగా వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో తోపులాట, స్వల్ప లాఠీచార్జ్ చోటు చేసుకుంది. విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన మౌనదీక్షను భగ్నం చేసిన పోలీసులు నేతలను అదుపులోకి తీసుకున్నారు. కృష్ణవేణి ఘాట్లో నిరసన తెలుపుతున్న విద్యార్థులు సహా పురపాలక కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజీ వైపు వెళ్లేందుకు యత్నించిన వారిని అడ్డుకున్నారు. జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్ ప్లాజా వద్ద వైకాపా నేతలను అదుపులోకి తీసుకున్నారు. కైకలూరు, గుంటూరు జిల్లా కుంచనపల్లిలో ధర్నా చేయడానికి యత్నించిన జనసేన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. అనంతపురంలో విద్యార్థులతో కలిసి మౌనదీక్ష చేసి భారీ ప్రదర్శనకు బయలుదేరిన పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖ బీచ్ రోడ్లో కొవ్వొత్తుల ర్యాలీలో పాల్గొనేందుకు వైకాపా నేతలతో కలిసి వెళ్లిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ను పోలీసులు విమానాశ్రయంలోనే అడ్డుకున్నారు. బయటకు వెళ్లేందుకు అనుమతించలేదు. అడ్డుకున్న పోలీసులతోనే వాగ్వాదానికి దిగిన నేతలు రన్వేపై బైఠాయించారు. ఓ దశలో సహనం కోల్పోయిన వైకాపా నేతలు పోలీసుల పట్ల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భద్రతా సిబ్బందిని విజయసాయిరెడ్డి, అంబటి రాంబాబు నెట్టివేశారు. తర్వాత విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. రెండు సంవత్సరాలు నేను చెప్తున్నాను, ఎవరిని మర్చిపోను. ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లుండారా డిపార్ట్మెంట్ లో? ఎట్లా బిహేవ్ చేయాలో కూడా తెలియని వాళ్ళంతా కూడా పోలీసులు ఎట్లుండారా డిపార్ట్మెంట్ లో? అలా డొమెస్టిక్ అరైవల్స్ అని చెప్పండి, బోర్డు కనపడలేదు మీకు కదా, చూడ బోర్డు దిగే ప్యాసింజర్ లోపలికి వచ్చినప్పుడు పంపించరా? అరే డోర్ ఓపెన్ చేయరా? డొమెస్టిక్ అరైవల్స్ ఎయిర్పోర్ట్ రన్వే మీద ఆపుతారేందయ్యా? రన్వే మీద ఆపుతారేంది? ఏం బుద్ధుందా మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏం చేస్తున్నారు? మీకు అర్థమవుతుంది అసలు? అనంతరం పోలీసులు జగన్ను హైదరాబాద్ విమానం ఎక్కించారు. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న ఆందోళనకారులను చంద్రబాబు ప్రభుత్వం ఉక్కు పాదాలతో అణచివేస్తోందని ఏపీ ప్రతిపక్ష నేత జగన్ మండిపడ్డారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంజీవని వంటి ప్రత్యేక హోదా కోసం ఉద్యమం కొనసాగుతుందని విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత స్పష్టం చేశారు. విద్యార్థులు కేసులకు భయపడాల్సిన అవసరం లేదన్న జగన్ చంద్రబాబు సర్కారు వైఖరికి నిరసనగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు పిలుపునిచ్చారు.
విశాఖలో ఆంధ్ర యువత పేరుతో జగన్ అలజడి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ది శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. దిశానిర్దేశం లేని వ్యక్తులు చేసే ఆందోళనలకు పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు మద్దతు పలకడం సరికాదని మంత్రి ఆక్షేపించారు. జగన్ బొత్సలు కలిసి రేపటి నుంచి విశాఖలో జరిగే భాగస్వామ్య సదస్సుపై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సిఐఐ సదస్సులో 50 దేశాల నుంచి 2000 మందికి పైగా ప్రతినిధులు పాల్గొంటున్న తరుణంలో జగన్, పవన్ కళ్యాణ్లు ఆంధ్ర యువత పేరిట నిరసనలు చేయడం విశాఖ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తుందని గంటా వ్యాఖ్యానించారు. భక్త రామదాసు ప్రాజెక్టు తరహాలోనే తెలంగాణలోని అన్ని ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గతేడాది ఫిబ్రవరి 16న శంకుస్థాపన చేసిన భక్త రామదాసు ప్రాజెక్టును కేవలం 11 నెలల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించారని మంత్రులు హరీష్ రావు, తుమ్మల, ఇంజనీర్లను ఆయన అభినందించారు. రాబోయే కాలంలో చేపట్టే అన్ని నీటిపారుదల ప్రాజెక్టులకు భక్త రామదాసు ఆదర్శం అవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. పాలేరు ఉప ఎన్నికల్లో తెరాస అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు భక్త రామదాసు ప్రాజెక్టును రికార్డు సమయంలో పూర్తి చేసి కృతజ్ఞత తెలపడం సంతోషంగా ఉందన్నారు. భక్త రామదాసు జయంతి అయిన ఈ నెల 31న ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని వెల్లడించారు. ఆ రోజు నుంచి 3 రోజుల పాటు నేలకొండపల్లిలో రామదాసు జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని తెలిపారు. జమ్మూ కశ్మీర్ బందీపురా జిల్లా గురెజ్ సెక్టర్లో సైనిక శిబిరం పెట్రోలింగ్ వాహనంపై మంచు చర్యలు విరిగిపడిన ఘటనల్లో 10 మంది సైనికులు మరణించారు. సైనిక శిబిరంపై మంచు చర్యలు విరిగిపడిన ఘటనలో 7గురిని భద్రతా సిబ్బంది రక్షించారు. భారీగా పేరుకుపోయిన మంచులో మరో 4 కూరుకుపోయినట్లు సైనిక అధికారులు తెలిపారు. వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 3 మ్యాచ్ల 2020 సిరీస్ను భారత జట్టు ఓటమితో ప్రారంభించింది. కాన్పూర్లో జరిగిన తొలి మ్యాచ్లో ఇంగ్లాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లో 7 వికెట్ల నష్టానికి 147 పరుగులు మాత్రమే చేసింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ 8 పరుగులకే పెవిలియన్ చేరిన తర్వాత క్రీజ్లోకొచ్చిన సురేష్ రైనాతో కలిసి సారథి విరాట్ కోహ్లీ ఆరంభంలో జట్టు స్కోర్ను పరుగులు పెట్టించాడు. 29 పరుగులు చేసిన తర్వాత కోహ్లీ వెనుతిరిగాడు. తర్వాత క్రీజ్లోకొచ్చిన యువరాజ్ 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరగా రైనా, ధోని కొద్దిసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. 34 పరుగులు చేసిన రైనా స్టోక్స్ బౌలింగ్ లో అవుట్ కాగా తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ పెద్దగా రాణించలేకపోయారు. ధోని 36 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 18.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో మోర్గాన్ 51 పరుగులు చేయగా రూట్ 46 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ కోసం అమెరికా అక్కా చెల్లెళ్లు వీనస్ విలియమ్స్, సెరెనా విలియమ్స్ తలపడనున్నారు. రికార్డు స్థాయిలో కెరీర్ 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ కోసం ఎదురుచూస్తున్న సెరెనా సెమీస్ లో మిర్జానాపై 6-2, 6-1 తేడాతో అలవోకగా గెలిచి తుదిపోరుకు అర్హత సాధించింది. మరో సెమీస్ లో సహచర అమెరికా క్రీడాకారిణి వాండవేగేపై 6-7, 6-2, 6-3 తేడాతో గెలుపొందిన వీనస్ చెల్లెలితో టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఓ గ్రాండ్ స్లామ్ ఫైనల్లో వీనస్, సెరెనా పరస్పరం పోటీ పడ్డం ఇది 9వ కాగా సెరెనా 6 సార్లు, వీనస్ 2 సార్లు విజయం సాధించారు. అటు పురుషుల సింగిల్స్ లో స్విట్జర్లాండ్ కు చెందిన రోజర్ ఫెదరర్ తుది పోరుకు అర్హత సాధించాడు. స్విట్జర్లాండ్ కి చెందిన స్టాన్ వావ్రింకాతో జరిగిన హోరాహోరీగా సాగిన సెమీస్ లో ఫెదరర్ 7-5, 6-3, 1-6, 4-6, 6-3 తేడాతో జయభేరి మోగించి ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ టోర్నీ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.